అదేదో సినిమాలో రాజ్ కపూర్ చెప్పినట్లు ఇక్కడే పుట్టాలి, ఇక్కడే చావాలి అని అందరికీ తెలుసు. కానీ వాటి రెండింటి మధ్యలో ఎలా బతకాలన్నది మాత్రం ఎవడు చెప్పడు. బ్రతకడానికి డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పని చేయాలి. హైదరాబాద్ ఇక్కడ చిన్న పెద్ద ఆడ మగ ముసలి ముతక అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. నేను బ్రతకడానికి ఒక పని కావాలి, నాకు నచ్చిన పని, నా క్వాలిఫికేషన్కి తగ్గ పని. मरेगा भी यहीं, जिएगा भी यहीं. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ. जी चाहे जब हमको आवाज दो, हम हैं वहीं हमसे जहाँ, अपने यही दोनों जहां, इसके सिवा जाना कहाँ. ఇదే నా క్వాలిఫికేషన్. చిన్నప్పటి నుంచి నాకు గన్స్ అంటే ఇష్టం, పరిగెత్తించడం అంటే ఇష్టం, భయపెట్టడం అంటే ఇష్టం, చంపడం అంటే ఇంకా ఇష్టం. రేపే నాకు ఇంటర్వ్యూ. అదే మేరా పెహలా సుపారీ. ఈడేంటిలా ఉన్నాడు, ఈయనెయ్యాలా? ఏమైంది? ఈయనైతే నేనయ్యా. ఏ ఆడే రేపు మా చచ్చలా ఉన్నాడు, ఆడ నేను చంపడం ఏంటి? నేను చంపను. ఈడబ్బా ఈడేంటి సర్దేస్తున్నాడు? బాసు 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 నువ్వు కూర్చో, నేను చెప్తా. కూర్చో భయ్యా, ప్లీజ్ కూర్చో, నా మాటను. నేను చెప్పేది అసలు నువ్వు కూర్చో. ఫస్ట్ సుపారీ బాసు, కొంచెం సాలిడ్గా నన్ను చూపిరాదు ప్లీజ్ 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 ప్లీజ్. చెప్పుకోవడానికన్నా బాగుండాలి కదా, ప్లీజ్ ప్లీజ్. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడ ఉంటాడు వీడు? రే 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 ఈ పోచం బస్తీకి వచ్చి అతనెవరని అడుగుతావురా, అన్నెవరని అడుగుతావురా? ఏం తెలియకుండానే ఇట్లా వచ్చావురా ఇక్కడికి? ఇప్పుడు చెప్తా విను, అంతా ఒక్క పొగాడు, యుగానికి ఒక్కడు, మా బస్తీకే సింహం రామ్మా అన్న. Super Andhra Jalsa, it's the time for the toll and the beat. దేవాదిదేవా 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 అందరి దేవా వందనం వందనం. దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం. అందరి దేవా నమస్తే తాత, బాగున్నావా? ఎట్లుంది ఆరోగ్యం? మందులు వేసుకుంటావా? అంతా క్షేమే కదా? రైట్ రైట్. మా మల్లేష్ అన్న గురించి అడగడానికి వస్తావురా నువ్వు? పో. ఎవడీడు? రాజు వచ్చినాడో, ఏం తంబి జర చూసి
ఏమి ఎప్పుడు కనపడలేదు ఇక్కడ కొత్తగా వచ్చినావా ఏమి ఆ, 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 ఆ. ఇదంతా మందే. నీకేమైనా అవసరం వస్తే ఈ మల్లేష్ అన్నను కలు. సరే అన్న. అసలు నిన్ను ఎలా చంపాలనుకున్నానన్నా? నీకెంత దమ్ముంటే నాకే గన్ గురి పెడతావురా? తమ్ముందని తెలిసిందిగా. మల్లేష్ అన్నని చంపమంది ఎవడో చెప్పు. అసలు మళ్ళీ సడన్గా నీకు అన్న ఎప్పుడు అయ్యాడురా? నోరారా తమ్ముడు అని పిలిచినప్పుడు రా. అయినా సరే నేను చెప్పను. నేను ఇంకోసారి అడగను. ప్రామిస్ రా, నిన్నేసేస్తా. నీకు మల్లేష్ ఫోటో చూపించక ముందు ఇంకో ఫోటో చూపించాను, గుర్తుందా? ఇది నా ఫస్ట్ సుపారి. వీడైతే రేపు మాపు పోయేలా ఉన్నాడు. వీడైతే నేను చంపనన్నావు, గుర్తుందా? బాలకృష్ణ. వాడా? అసలు వాడికి మల్లేష్కి సంబంధం ఏంట్రా? పోచమ్మ బస్తీలో పేదలకు చెందాల్సిన ల్యాండ్ పైన బాలకృష్ణ కన్నేశాడు. ఇంతలో మల్లేష్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి హెల్ప్ చేయడంతో బాలకృష్ణ అరెస్ట్ అయ్యాడు. అందుకే మల్లేష్ అంటే వాడికి అంత పగ. మరి ఆడి ఫోటో నీ దగ్గర ఎందుకుందిరా? మల్లేష్ వాడికి శత్రువు అయినట్టే చాలామందికి వాడు శత్రువు. ఏం బిజినెస్ రా నీది? ఇంతకీడు ఎక్కడుంటాడు? ఎవడరా నువ్వు? ఏరా బాలకృష్ణ, బొజ్జున్నావా? ఇంకా నిన్నెవడు డిస్టర్బ్ చేయడరా?